చెప్తే చేస్తే ఆడు 10 మందికి పోయి చెప్తాడు. అందుకని హైదరాబాద్ నుంచి కాంట్రాక్ట్ తెచ్చి పనులు ఇస్తుండే. మీకు అర్థమైందా? ఊళ్ళో మీ షెడ్లు ఊరోడు వేసిండు, ఎప్పుడైనా వేసిండా? పొరుగు రోడ్ వచ్చేస్తుండే. మీ రోడ్లు కానీ పొరుగు వచ్చేడు వేస్తుండే. నేను చెప్తా ఉన్నా, 4 కోట్ల SDF నిధులు 115 పనులున్నాయి. అవి ఖచ్చితంగా మీరెవరికి ఇవ్వాలో చెప్పండి, వాళ్ళకే మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. గరీబోడు బతకాల, కార్యకర్త బతకాల, కష్టజీవులు బతకాల, ఊర్లో అభివృద్ధి చెందాల. ఊర్లో పెద్ద మనుషులు ఎవరున్నారో వాళ్ళు నలుగురిని కలుపుకపోయే వాళ్ళందరికీ కూడా మనం హక్కున చేర్చుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. పాయల్ శంకర్ ఏం చేస్తున్నాడు గెలిచిన తర్వాత? మీరు చెప్తున్నా, LIC భూములల్లా LIC వాళ్ళు లేఅవుట్ చేసిన భూములు, ఇంకెక్కడెక్కడ భూములు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర భూములు, పాయల్ శంకర్ 400 కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసిండట 10 నెలల కాలంలో. 400 కోట్లు. నేనంటున్న మాట కాదు, మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళని కనుక్కోండి మాటలు. పాయల్ శంకర్ పొద్దుగా లేస్తే భూములు, దందాలు, లొల్లులు, గొడవలు, సెటిల్మెంట్లు, పంచాయతీలు, 30 లక్షలు, 20 లక్షలు తీసుకునేటువంటి పనులలోనే బిజీ ఉన్నాడట. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్ అనేటోడు అతనే పడిపోతాడు. మనం అతనేమి మనం గురిపెట్టాల్సిన పని లేదు. పాయల్ శంకర్ది భస్మాసుర హస్తం. అతను ఎవరి చేతి మీద నెత్తి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోతారు. ఆయన చేతి ఆయన నెత్తి మీద పెట్టుకున్నా ఆయన భస్మం అయిపోతాడు. ఎంతమందిని చూడలేదు. మైనింగ్ SS రావు, పాయల్ శంకర్ కథం. ఇంకా గౌరీ శంకర్ కథం. ఇప్పటికీ పాయల్ శంకర్ మీద ఆరోపణలు. జందాపూర్ రాజుని రైళ్ల నుంచి తోసేసిండని నేనంటున్న మాట కాదు, జనాలు అంటున్న మాట. ఇది పాయల్ శంకరే రైళ్ల నుంచి తోసేసిన అంటున్నారు. జందాపూర్ రాజుని చంపింది ఎవరంటే పాయల్ శంకర్ పేరు చెప్తున్నారు. ఇది నేనంట మాట ఊరుకు తెలిసిందే. కొత్త మాట కండిషన్ అంటే కొత్త పనులు చెప్తలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి రౌడీలు, లంగలు, దొంగలు, ఇట్లాంటి వాళ్ళని మన దౌర్భాగ్యం, మన ఆదిలాబాద్ ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనుకకేసుకున్నాం మనం. కానీ పర్వాలేదు, ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయం మనకు అదొక భగవద్గీత తీరు, బైబిల్ తీరు, ఖురాన్ తీరు. ప్రజలు ఏ నిర్ణయం ఇస్తే అదే మనకు శిరోధార్యం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ పథకాల వల్లనే గెలవదు పార్టీ. గల్లీ గల్లీల, వాడల, ఇంటి గల్లీకి, పల్లెకు ఒక మంచి నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం వల్లనే మనకు ఓట్లు వస్తాయి. ఇప్పుడు కొత్త కాదు, గుడిపల్లి నగేష్ గారు, ముందైనా దీపాదాస్ మున్షి గారు నాకేం మాట ఇచ్చిండ్రు అడగండి. ఆదిలాబాద్లో 77,000 ఓట్లు సాధించినందుకు ఆమె ఎంత ఖుషి అయిందో, ఎన్నిసార్లు ఖుషి అయిందో అడగండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనది కేవలం కంది శ్రీనివాసరెడ్డి అనేటువంటి మీ బిడ్డ రిజల్ట్ ఓరియంటెడ్. మనకు రిజల్ట్ కావాలి. అసెంబ్లీ ఎలక్షన్లలో 50,000 ఓట్లు తెచ్చినాం, పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 ఓట్లు తెచ్చినాం. ఇక్కడ మొత్తం రాష్ట్రంలో 30,000 ఓట్లు పెంచినందుకు ఒక చర్చ. అరే ఇక్కడ ఎవరు కంది శ్రీనివాసరెడ్డి ఎవరు? పాత సీనియర్లు వాళ్ళందరూ పోటీ చేస్తారు. 1900 ఓట్లు వచ్చినాయట. నలుగురు కట్టగట్టుకొని బాధల గుప్తాలకు వేసింది 1900 ఓట్లు. 2000 से కమాయా వాళ్ళకి ఎంత వచ్చింది? 1900 ఓట్లు వచ్చింది. నలుగురు సీనియర్లట. అంటే అప్పుడు అర్థమైంది, వీళ్ళ వల్ల పార్టీ బతుకుతలేదు, పార్టీ పేరు చెప్పుకొని వీళ్ళు బతుకుతున్నారు. ఒక గంట సుజాత గారు కానీ, సాజిద్ ఖాన్ గారు కానీ, సంజయ్ రెడ్డి గారు కానీ, భారత దేశపాండే గారు కానీ, వీళ్ళందరూ పార్టీ పేరు చెప్పుకునే బతికిండ్రు అనేది అధిష్టానానికి అర్థం కాదా? పెట్టి కొడితే నీకు 1900 ఓట్లు వచ్చా. కొత్త పిల్లగాడు అప్పటికప్పుడు లగ్గం తయారు చేస్తే 50,000 ఓట్లు తెచ్చుకున్నాడు. అధిష్టానానికి తెలియదా? మళ్ళీ లోక్సభ ఎలక్షన్లలో నాకు ఒక్క అవకాశం ఇచ్చింది అధిష్టానం. చెప్పిన నేను పాత ఓట్లకు కొత్త ఓట్లు 20,000 యాడ్ చేస్తా అని చెప్పిన. 20,000 కాదు, 30,000 ఓట్లు యాడ్ చేసి చూపించిన. 30,000 ఓట్లు. పాత 50,000 వచ్చినాయి, మొత్తం 70,000 ఓట్లు తెస్తామనంటే ఇప్పుడు 77,000 ఓట్లు వచ్చినాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంకిత భావంతో, చిత్తశుద్ధితో, మంచితనంతో ప్రజలకు మేలు చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు, మళ్ళీ గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఒక్కటే ఆలోచన చేయండి, అధిష్టానం వరకు మన మంచి పేరున్నది. ఆదిలాబాద్ అంటే మీరు చూస్తున్నారు కదా,
ఇక్కడికి ఎంపీలు బాబు కదా మ్యూట్లో పెట్టు బాబు, మెసేజ్లు వచ్చేది మ్యూట్లో పెట్టు, కంప్యూటర్ మ్యూట్లో పెడితే నేను జపాన్లో ఉన్నప్పుడు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలా. మాకు జపాన్ దేశంలో మనం నడిపే అమెరికా కంపెనీకి జపాన్ దేశంలో 168 కోట్ల ప్రాజెక్టు వచ్చింది మాకు, మీ అందరి ఆశీర్వాదంతో. సో జపాన్లో మనం జపాన్ రైల్వేస్, జపాన్ రైల్ రోడ్డు సంస్థతోని మనకు ప్రాజెక్టు వచ్చింది. మీకు తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కదా, నా పెట్టే చేతులే తప్ప మీ పొట్టగొట్టే పనులు నేను ఎప్పుడు చెయ్యా. నా అన్నం పెట్టే చేతులే తప్ప ఇంట్లో నేను ఒకటే చెప్పిన, నేను బతికుండగానే నా 50 ఆస్తిలా 50% అదిలాభ ప్రజలకే ఖర్చు పెట్టి చనిపోతా అని చెప్పిన. హలో అది వెంట 50 ఆస్తిలా 50% అదిలాభ ప్రజలకే ఖర్చు పెట్టి చనిపోతా అని చెప్పిన. జపాన్ ప్రాజెక్టు చేసిన, అమెరికాలో ప్రాజెక్టులు చేసిన, నా మనసంతా ఆదిలాబాద్ ప్రజల మీదనే ఉంటుంది. నా ఆదిలాబాద్ లీడర్లు నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు, నన్ను నమ్ముకొని వచ్చింది. పాత కాంగ్రెస్లో కూడా అంటే గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళే నన్ను నమ్ముకొని వచ్చింది. గుడిపల్లి నగేష్ గారు, దేవిదాస్ చారి గారు, ఇలాంటి వాళ్ళే నన్ను నమ్ముకొని వచ్చింది. వేల లెక్క పెట్టచ్చు. బేల నుంచి రామదాస్ నాక్లే గారు, ఫైజుల్లా గారు. ఇలా సెల్ అయిపోయిందేం బాబు, పర్లేదు. పిల్లలు కానీ, ఎన్ఎస్యుఏ పిల్లలు కానీ ఇలాంటి చాలా తక్కువ నాతోనే వచ్చారు పాపం. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళా శానిటైజ్ చేసి నేను ఎప్పుడు కింద పడేయా. నేనెప్పుడు మీరు అనుకుంటున్నారు కావచ్చు, కొంచెం శానిటైజ్, మీరు అనుకుంటున్నారు కావచ్చు కొంతమందిని నేనేమన్నా దూరం పెట్టాను. నేను ఎప్పుడు దూరం పెట్టలేదు. వాళ్ళంతటా వాళ్ళే చిల్లర మల్లర మాటలు మాట్లాడుకొని కొంతమంది దూరం అయినారు తప్ప నేను ఎవరిని దూరం పెట్టలేదు. ఇప్పటికి